కోరిక తీర్చదను అని చెప్పాను. నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి, జగత్రక్షక, భూలోకమున మానవులు నానా యోనంబులు పడుచు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు. వారికి ఆ కష్టము ఎట్టు దొరుకును? అందుకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహం ప్రార్థించును. అందుకు శ్రీహరి ఇట్లు చెప్పదొడంగను, నారద మహాముని, నీవు లోకహితార్థమైన చక్కని విషయం అడిగితే అందుకు ఒక వ్రతము కలదు. అది సత్యనావ్రతం. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఇహలోకమున సకల ఐశ్వర్యమును పొందిన వారి పరమమున మోక్షం పొందుదురు. అది విన్న నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగును? ఆ వ్రతము ఎట్లు ఆచరించబడును? దానికి ఇది వరలో ఎవరు ఆచరించుతారు? అది ఎంతయో సవిస్తరముగా తెలుపుకోరుచున్నాను. అందుకు శ్రీహరి ఇట్లు చెప్పదొడగను, సత్యనావ్రతము సకల దుఃఖమును నివారణ చేయను, సకల ఐశ్వర్యమును కలుగు చేయను, సంతానం కలుగును, సర్వత్రా జయప్రదును. ఈ వ్రతము వైశాఖ మాసం నుండి కానీ, మాఘమాసం నుండి కానీ, కార్తీక మాసం కానీ ఒక శుభదినంబరు ఆచరించవచ్చును. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయటం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదము తప్పక జయము కలుగును. నారదమహాముని ఈ వ్రతము శక్తి కలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి ఆచరించవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. సత్యనావ్రతము పౌర్ణమి తిథి యందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణను కానీ చేయవలను. సూర్యోదయం పూర్వమే నిద్ర లేచుకొని కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానం నెరవేర్చుకొని యథాప్రకారం నెరవేర్చుకొని శుచి అయి నిశ్చల భక్తితో, దేవాది దేవ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం పొందుడికై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుచున్నాను అని తన మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలను. ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్నకాలం కూడా కర్మానుష్ఠానం నేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ప్రారంభకాలంలో ఈ వ్రతము ఆచరించవచ్చు. పూజాశ్రమం గోమయముతో అలికి శుద్ధి చేసి 5 రంగంలో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపై కలసను ఉంచవలను. కలసను వెండితో కానీ రాగితో కానీ తుదకు